ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ను ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 8 లక్షల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ధరణిలో ఓ పని చేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్సైట్ లో ప్రొహిబిటెడ్ లిస్టు నుండి 14 గుంటల ల్యాండ్ తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ ను కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం 8 లక్షలు కారులో పెట్టగా ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి తర్వాత భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భూపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి అధికారులే ఈ రోజు ఏకంగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నత హోదాలో ఉండి ఐఏఎస్ గ్రేడ్ క్యాడర్ లో ఉన్నటువంటి కలెక్టర్లే ఈ రకంగా అవినీతికి పూనుకొని అవినీతి జరిగితేనే ఫైల్స్ కదుతాయన్న ఒక చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల వ్యవస్థ అలా తయారైంది. అందుకు నిదర్శనమే ఈ రోజు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ దొరికినటువంటి కేసు అనేది మాత్రం తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది ప్రభుత్వ ఉద్యోగుల పైన. ఈ రోజు ఉదయాన్నే మదన్ మోహన్ రెడ్డి సెక్షన్ అసిస్టెంట్ ఈ సెక్షన్ కి చెందినటువంటి అధికారి, ఇతను కొంగరకలాన్ కలెక్టరేట్ సంబంధించినటువంటి అధికారి. ఇతను గుర్రంగూడ నియర్ సంజీవిని వనం ఆపోజిట్ లో ఏసీబీ అధికారులు ఈ మదన్ మోహన్ రెడ్డి ఎవరైతే జక్కిడి ముత్యం రెడ్డి అని గుర్రంగూడ విలేజ్ కి చెందినటువంటి బాలాపూర్ మండల్ వ్యక్తి, ఇతను స్విఫ్ట్ డిజైర్ కార్ లో వచ్చి 8 లక్షలు ఇస్తా ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 14 గుంటల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తీస్తాననడానికే ఈ లంచం ఇవ్వాలంటూ కూడా జాయింట్ కలెక్టర్ ఈ సెక్షన్ అధికారి డిమాండ్ చేయడంతో ముత్యం రెడ్డి అనే బాధితుడు ఈ 8 లక్షలు ఇచ్చి అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత అదే మదన్ మోహన్ రెడ్డి ఈ డబ్బులని మా సమక్షంలోనే జాయింట్ కలెక్టర్ కి అందజేయాలంటూ కూడా ఒక వీళ్ళు అక్కడ అదంతా కూడా ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగానే వీళ్ళు డెకాయ్ ఆపరేషన్ రూపంలో ఏసీబీ అధికారులు వ్యవహరించడం జరిగింది. ఇదే మదన్ మోహన్ రెడ్డి భూపాల్ రెడ్డి దగ్గరికి వస్తున్నాను, డబ్బులు రిసీవ్ అయ్యానంటూ కూడా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్లి అతని కారులో అతను అధికారికంగా ప్రభుత్వం కేటాయించినటువంటి కారులో ఇనోవా వాహనంలో తీసుకెళ్లి 8 లక్షలు ఇమీడియట్ గా జాయింట్ కలెక్టర్ కి అందజేసినటువంటి వెంటనే పోలీసు అధికారులు వచ్చి జాయింట్ కలెక్టర్ కూడా పట్టుకొని అతని ఫింగర్ ప్రింట్స్ ని కూడా శాంపుల్స్ కింద స్వీకరించడం జరిగింది. మొత్తం 8 లక్షలు భూపాల్ రెడ్డి నుంచి వీళ్ళు స్వాధీనం పరుచుకున్నటువంటి సెక్షన్ అక్కడ వీడియోస్ అన్నిటిని కూడా స్వాధీనపరచుకొని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇంతకు ముందే మీడియా ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో మదన్ మోహన్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ ఒక అతను కాగా దీంట్లో భూపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఈ ఇద్దరు కూడా ఈ 14 గుంటల భూమిని నిషేధిత జాబితాల నుంచి తీసి ఇది రెగ్యులర్ భూమిలోకి కలపడానికే ఈ డబ్బులు డిమాండ్ చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారుల విచారణలో వీళ్ళు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరిని కూడా పోలీసులు కస్టడీ తీసుకున్నారు. వీళ్ళిద్దరి ఇంటి పైన కూడా ఏసీబీ సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఏర్పడిన తర్వాత ఇలాంటి కేసులు ఎన్ని వీళ్ళు డబ్బులు తీసుకొని క్లియర్ చేశారు, ప్రభుత్వ భూమిని సైతం ప్రైవేట్ పరం చేసి అమ్మినటువంటి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి, ఎన్ని ఇష్యూస్ లో వీళ్ళు పార్టిసిపేట్ అయి ఉన్నారనే దానిపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టి వీరింటిపై కూడా సోదాలు చేస్తే ఇంకా అనేక అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.